హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్కి ఎటువంటి రన్నింగ్ ఉండదు, మెడికల్ కూడా ఉండదు. కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని అప్లికేషన్ చేసుకోవాలా, లేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయలేదు. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఈ విధంగా ఉందన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మనం చూసినట్లయితే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో కాదు. ఓకేనా, ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లింక్ అయితే మీకు మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. మీకు అక్కడ కూడా డైలీ అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. రైట్, అయితే ఈ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది మనం చూసినట్లయితే జనవరి 7వ తారీఖు నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఈ నెల 7వ తారీఖు నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే నెల ఫిబ్రవరి 6 వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ నెల 7 నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటెంట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఓబీసీలో ఒక పోస్ట్ అయితే ఉంది, టోటల్గా ఒక పోస్ట్ అయితే ఉంది. రైట్, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఇందులో మనకి ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ అయితే ఉంది, టోటల్గా ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఎల్డీసీలో చూసుకున్నట్లయితే మనకి ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు, ఓబీసీలో 4, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 4 అయితే ఉన్నాయి, టోటల్గా 11. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా 2 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ స్టోర్ కీపరు ఇందులో మనకి ఎస్సీ కేటగిరీలో 4, ఎస్టీలో 3, నెక్స్ట్ ఓబీసీలో 11, ఈడబ్ల్యూఎస్లో 6, టోటల్గా 24 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా 2 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్ ఇందులో మనకి ఓబీసీలో అయితే ఒక పోస్ట్ ఉంది. ఆ తర్వాత ఫైర్మెన్ పోస్టులు ఇందులో మనకి ఎస్సీలో 1, ఎస్టీలో 1, ఓబీసీలో 1, అలాగే ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్లో 1 పోస్ట్, టోటల్గా 5 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి కుక్ కనుక చూసినట్లయితే ఇందులో మనకి ఎస్టీ కేటగిరీలో 1 పోస్టు, ఓబీసీలో 3 పోస్టులు, టోటల్గా 4 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ ఇందులో మనకి ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ అయితే ఉంది, టోటల్గా 1 పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇందులో మనకి ఎస్సీలో 2, ఎస్టీలో 2, నెక్స్ట్ ఓబీసీలో 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 15 పోస్టులు ఉన్నాయి, టోటల్గా 29 పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఎంటీఎస్లో. నెక్స్ట్ పీడబ్ల్యూడీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత ట్రేడ్స్మెన్ మేట్ అండి ఇందులో మనకి ఎస్టీలో 2, ఎస్సీ కేటగిరీలో 2, ఓబీసీలో 11, ఈడబ్ల్యూఎస్లో 15, యూఆర్లో 1 పోస్టు, టోటల్గా 31 పోస్టులు అయితే ఉన్నాయి. పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా పోస్టులు అయితే 2 ఉన్నాయి. నెక్స్ట్ వాషర్మెన్ ఇందులో మనకి ఎస్టీలో 1, ఎస్సీ కేటగిరీలో 1, టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కార్పెంటర్ జాయినర్ ఇందులో మనకి ఓబీసీలో 1 పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ యూఆర్లో కూడా 1 పోస్ట్ అయితే ఉంది, టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ టిన్ స్మిత్ ఇందులో ఓబీసీలో 1 పోస్ట్ అయితే ఉంది. కాబట్టి చూసుకోండి, మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 113 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. కాబట్టి చూసుకోండి. అయితే పోస్టులు తక్కువ కదా అనేది చాలామందికి అనిపించవచ్చు, కానీ మీకు చెప్పేది ఏంటంటే ఈ వేకెన్సీస్ అన్నీ కూడా టెంటేటివ్ మాత్రమే. అంటే ఇవి మనకి మేబీ పెరగవచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, అంటే తగ్గొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు చూసుకోండి. అయితే మనకి ఇక్కడ డిక్రీజ్ అయితే అవ్వండి, ఎందుకంటే మనకి టెంటేటివ్ అన్ని వెరిఫికేషన్స్ పూర్తి చేసుకొని మనకి ఈ వేకెన్సీస్ అయితే వస్తాయి. కాబట్టి మేబీ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది, కాబట్టి తగ్గే ఛాన్స్ అయితే అస్సలు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ అప్లికేషన్ చేసుకోండి. రైట్, నెక్స్ట్
ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కావాలి అనేది మనం ఇక్కడ డీటెయిల్డ్గా అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటెంట్ కనుక చూసినట్లయితే దీనికి ఏజ్ లిమిట్ అయితే 30 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 to 30 ఇయర్స్ విత్ ఏజ్ రిలాక్సేషన్. అంటే ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్, ఇంకా ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్. ఓకేనా, మీరు 30 ఇయర్స్కి ఇవి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఉంటారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఇవి యాడ్ చేసుకోండి. ఇంకా వీళ్ళకి ఎస్సీ వాళ్ళకి అయితే 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళకి అయితే 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి పోస్ట్కి కూడా మీరు యాడ్ చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రైట్, ఇక ఈ పోస్ట్ కనుక మనం క్వాలిఫికేషన్ అనేది చూసినట్లయితే ఎవరైతే కామర్స్లో డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదు డిగ్రీ పాస్ అవ్వలేదు అన్న వాళ్ళకైతే ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో 12th క్లాస్ ఇంటర్మీడియట్ ఎవరైతే చేసి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఎందులో అంటే క్యాషియర్లో కానీ అకౌంటెంట్లో కానీ ఇలా మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే ఈ అకౌంటెంట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, దీనికి 18 to 27 ఇయర్స్. ఓకేనా, మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఎవరికైతే ఏజ్ సరిపోదో. నెక్స్ట్ ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ పోస్ట్కి. అది ఎలాగంటే మీకు 10 minutes అయితే టైం ఇస్తారు. 80 words అయితే మీరు పర్ మినిట్లో డిక్టేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మీకు అలాగే మాన్యువల్ టైప్ రైటర్ కూడా ఉంటుందన్నమాట. ఇందులో మీకు 65 minutes అయితే ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసరికి 65 minutes అయితే ఉంటుందన్నమాట. ఇక హిందీకి వచ్చేసరికి 75 minutes వరకు కూడా ఉంటుంది. ఓకేనా, అలాగే మీకు ఆన్ కంప్యూటర్లో అయితే 50 minutes అయితే ఉంటుంది ఇంగ్లీష్కి. నెక్స్ట్ 65 minutes అయితే హిందీకి ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఎల్డీసీ అంటే ఏంటంటే లోవర్ డివిజన్ క్లర్క్. దీనికి 18 to 27 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందండి ఈ పోస్ట్కి. ఎలాగంటే మీకు 30 words per minute అయితే ఉంటుంది ఇంగ్లీష్ అయితే. ఇక 25 words per minute అయితే ఉంటుంది హిందీకి అయితే. రైట్, నెక్స్ట్ మీకు స్టోర్ కీపర్. దీనికి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. మీకు 1 year ఎక్స్పీరియన్స్ కూడా కావాలి స్టోర్ కీపింగ్కి సంబంధించి, కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఫోటోగ్రాఫరు. దీనికి 18 to 27 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అలాగే డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీలో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఫోటోగ్రఫీలో, కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఫైర్మ్యాన్. దీనికి 18 to 25 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి 10th class పాస్ అవ్వాలి. అయితే ఈ ఒక్క పోస్ట్కి మాత్రమే మీకు ఫిజికల్ అయితే ఉంటుందన్నమాట. అంటే హైట్ 165 centimeters అయితే ఉండాలి ఫర్ మేల్స్, అంటే మేల్ వాళ్ళు. ఇంకా ఫిమేల్ కనుక చూసినట్లయితే 155 centimeters అయితే ఉండాలి. నెక్స్ట్ వెయిట్ కనుక చూసినట్లయితే 50 kgs అయితే ఉండాలి మేల్ వాళ్ళు. అలాగే ఫిమేల్ వాళ్ళకి చూసుకుంటే 43 kgs అయితే ఫిమేల్ వాళ్ళు ఉండాలి వెయిట్. నెక్స్ట్ చెస్ట్ కనుక చూసినట్లయితే 81.5 centimeters అయితే ఉండాలి అన్ ఎక్స్పాన్షన్. ఓకేనా, ఒకవేళ ఎక్స్పాన్షన్ అయితే 85 centimeters వరకు కూడా రావాలి. నెక్స్ట్ ఐ సైట్, ఇలా మనకి ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి రన్నింగ్ కనుక చూసినట్లయితే ఈ ఒక్క పోస్ట్కి రన్నింగ్ ఉంటుంది ఫైర్మెన్ పోస్టుకు. అయితే మీరు 63.5 kgs బరువున్న ఏదైనా ఒక వస్తువుని తీసుకుని పరిగెత్తాల్సి ఉంటుంది 183 meters 96 secondsలోని. అలాగే మిగతా కొన్ని అయితే ఇచ్చాడు, అవి కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ కుక్ సంబంధించి చూసుకున్నట్లయితే 18 to 25 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 10th class క్వాలిఫికేషన్ అయితే కావాలి. అలాగే మీకు కుక్ సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ 18 to 27 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే దీనికి 10th అయితే పాస్ అవ్వాలి. అలాగే మీకు ల్యాబొరేటరీ కెమికల్ డ్రగ్ ఫ్యాక్టరీలో మీరు వర్క్ చేసినట్లు మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. రైట్, నెక్స్ట్ ఎంటీఎస్. దీనికి 18 to 25 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 10th class అయితే పాస్ అవ్వాలి.
నెక్స్ట్ మనకి ట్రేడ్స్మెన్ మేటు, దీనికి 18 to 25 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే మీకు ఐటీఐ సర్టిఫికేట్ కానీ అప్రెంటిస్షిప్ కానీ ఉండాలన్నమాట. అయితే మనకి కొన్ని ట్రేడ్స్ అయితే ఇచ్చాడు. ఫిట్టరు, వెల్డరు, వాచ్ రిపేరు, నెక్స్ట్ బ్లాక్ స్మిత్, నెక్స్ట్ మోల్డర్, కట్లర్, నెక్స్ట్ పెయింటర్, ఇలాగా మనకి కొన్ని ట్రేడ్స్ అయితే ఇచ్చారు చూసుకోండి. నెక్స్ట్ వాచ్మ్యాను, దీనికి 18 to 25 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అవ్వాలి. అలాగే మీకు వాషింగ్ సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కార్పెంటర్, జాయినర్, దీనికి ఏజ్ వచ్చేసరికి 18 to 25. నెక్స్ట్ దీని క్వాలిఫికేషన్ వచ్చేస్తే 10th క్లాస్ పాస్ అవ్వాలి. అలాగే మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే కావాలి. మీకు దీనికి సంబంధించి ట్రేడ్లో అయితే మీకు ఐటీఐ సర్టిఫికేట్ కావాలి. అలాగే మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. నెక్స్ట్ ఫైనల్గా టిన్ స్మిత్ చూసినట్లయితే 18 to 25 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే దీనికి సంబంధించి ట్రేడ్ సర్టిఫికేట్ కూడా కావాలి. మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మీకు ఫోన్ అయితే రొటేట్ చేసుకోండి దయచేసి. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఎవరైతే ఫైర్మెన్ పోస్టులకు అప్లై చేసుకుంటారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎటువంటి మెడికల్ కానీ రన్నింగ్ కూడా ఉండదు, ఫైర్మెన్ పోస్టులు తప్ప. నెక్స్ట్ ఎగ్జామినేషన్ అయితే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏ పోస్టులకి అయితే టైపింగ్ టెస్ట్ కావాలో ఆ పోస్టులకి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ సిలబస్ కనుక చూసినట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మీకు 2 hours టైం అయితే ఉంటుంది ఎగ్జామ్కి. మీకు ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఉంటుంది, చూసుకోండి. రైట్, ఇది మరి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి వచ్చినటువంటి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మళ్ళీ చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్కి January 7th నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే Feb 6th వరకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీకు ఈ అప్లికేషన్ డేట్స్ స్టార్ట్ అవ్వగానే మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి అని కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎవరికైతే ఈ నోటిఫికేషన్ కావాలో ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతే మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా, ఈ నోటిఫికేషన్ PDF కూడా ఇచ్చేస్తాను. ఓకేనా, వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది, చెప్పాను కదా. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి. ఓకేనా, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, చాలా అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. రైట్, ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.